తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. మీరా? నువ్వా? వాళ్ళేదో పిల్ల కాకులు కావు కావు అనుకుంటే వీళ్ళు డిస్టర్బ్ చేస్తావా? లెట్ దెమ్ ఎంజాయ్ మ్యాన్. లెట్ దెమ్ ఎంజాయ్. ఎవడరా నువ్వు? అది ఎవరనుకుంటావు? నా పెళ్ళం పోతలకి. మీరా సార్? నమస్తే సార్. సెల్యూట్ తర్వాత కొట్టొచ్చులే, ముందా చెయ్యి. లేవండి మేడం. నువ్వే లేపక్కర్లేదు, నేను లేపుకుంటాను. నువ్వులే. మీరేం లేపక్కల, నేను లేవగలను. నిన్న అరడజన్ దొంగల్ని పట్టుకోమని పంపిస్తే నువ్వు ఇక్కడ జాగింగ్ చేస్తూ వచ్చేపోయే జాగింగ్ చేసేవాళ్ళని గుర్తేస్తావా? జాగింగా నా బొంద, ఇది చేసింగ్ సార్. చేసిగా? ఆ అరడజన్ దొంగల్ని పట్టుకుందామని వెంటపడ్డాను. వాళ్ళు సడన్ గా కత్తులు తీశారు. మరి నువ్వేం చేశావు? నేనంత తెలివి తక్కువ ఏంటి, వాళ్ళకి దొరకకుండా పరిగెత్తుకొచ్చేసా. సిగ్గులేదు? నేనెందుకు సిగ్గుపడాలి సార్? నన్ను పట్టుకోలేకపోయినందుకు వాళ్ళు సిగ్గుపడాలి గాని. ముందు నువ్వు యూనిఫారం చచ్చా, ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు, బాగోదు. మళ్ళీ షటప్. ఆఫ్టర్ ఆల్ అరడజన్ దొంగలు ఎలా పట్టుకుంటారండి? అతనంతా అతని వయసు అంతా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చూసారా, మేడం గారిది కూడా నా వయసే కాబట్టి నా ప్రాబ్లం ని ఈజీగా అర్థం చేసుకున్నారు. మీ వయసు ప్రాబ్లం ఏమిటో మాకు తెలుసు. మరి తెలుసుంటే ఒకరినో ఇద్దరినో పట్టుకోమనండి, ఈజీగా పట్టి తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. అయితే ఇద్దరు అక్కర్లేదు, ఒక్కడిని పట్టుకోవచ్చాను. వాడెవడో చెప్పండి, ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను. అప్పాజీ తెలుసుగా నీకు? అప్పాజీనా? ఓహో, శ్రీకృష్ణదేవరాయల గారి దగ్గర ప్రైమ్ మినిస్టరా? ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా సార్? ఆ అప్పాజీ కాదు, మన సిటీ గుండా అప్పాజీ. అమ్మో, వాడు చాలా పెద్ద కూలీకోరు కదండి. అందుకే వాడిని పట్టుకోమంటున్నాను. వాడి దగ్గరికి వెళ్తే చంపేస్తాడండి బాబు. అందుకే వెళ్ళి అరెస్ట్ చేయమంటున్నాను. బ్యాడ్ మార్నింగ్. మీరు అప్పాజీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటగా? అవును. మీరు పోటీ చేస్తే మా క్యాండిడేట్ వెంకటరత్నం ఓడిపోతాడు. అందుకు నేనేం చేయను? పోటీ నుంచి తప్పుకోవాలి. చచ్చినా తప్పుకోను. వేసేమంటారా సార్? చివరిసారిగా ఆలోచించుకుని చెప్పండి. నేను పోటీ చేయడం ఖాయం. హలో, పోలీస్ స్టేషన్. ఇక్కడ క్వాలిటీ రెస్టారెంట్ లో మర్డర్ జరిగింది, మీరు వెంటనే రండి. పిఏ సార్, ఒక టీ చెప్పు. ఓకే సార్. రండి సార్, నేనే మీకు ఫోన్ చేసింది. ఇదిగో వీడే అతన్ని చంపింది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. టీ తాగుతారా? మీరు తాగమంటే తాగుతాం సార్. ఇన్స్పెక్టర్, మీరు వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చారా, వాడి ఇప్పించి టీ తాగడానికి వచ్చారా? ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలమ్మా? ఆయన ఏం చేశారు? పబ్లిక్ గా మర్డర్ చేశాడు. ఏం సార్, మీరు మర్డర్ చేశారా? యారా, నేను మర్డర్ చేశానా? చిచి, లేదండి. మరి ఆయన ఎలా చచ్చిపోయాడురా? ఆయనకు ఆయనే పొడుచుకుని చచ్చిపోయారండి. మరి అయితే నేను ఇక్కడికి వచ్చి ఏం చేశానురా? టీ తాగారండి. టీ తాగితే అరెస్ట్ చేస్తారా ఎస్ఐ గారు? చిచ్చి, టీ తాగితే ఎందుకు అరెస్ట్ చేస్తామండి? అయితే నేను వెళ్ళొచ్చా? తప్పకుండా సార్. బండి ఉందా, డ్రాప్ చేయమంటారా? వద్దులే, జాగింగ్కి వచ్చాను, జాగింగ్ చేస్తూ వెళ్తాను. అప్పాజీ గారు మార్నింగ్ వాక్ లో మర్డర్ చేస్తూ మన సిస్టర్ చూసారట. అంతే, మనసు మనీ పరసు పారేసుకుని టెన్నలో పిచ్చుకుగా తిరుగుతున్నారు. మణి పరిస్థితి పారేసుకున్నారా? ఎక్కడ బాబు మధ్యలో డోంట్ డిస్టర్బ్. కమలకు చక్కురా. చూడండి, వారి ఫస్ట్ లుక్ లోనే మీ చెల్లెలు పిచ్చగా నచ్చేసిందట. మీ చెల్లిని చేసుకోకపోతే వారు బతకరట, ఎవరిని బతకనివ్వరట. మీరు ఒప్పుకుంటే రేపే పెళ్ళట, ఒప్పుకోకపోతే రేపే రేపట. అంతటి బెస్ట్ విలను, ఉత్తమ హంతకుడు మాకు బావవుతాడా? కాదు, మీ చెల్లికి మొగుడవుతాడు. వాడు నా చెల్లెలకే మొగుడవ్వాలి, మాకే బావ కావాలి. అది ఎలా కుదురుతుందండి? ఎందుకు ఎందుకు కుదరదు? టెల్ మీ ఆల్రెడీ ఆ అప్పాజీ ఆ పూలందేమో లవ్ చేయండి బాబు. లవ్వాడేస్తే పెళ్ళేస్తాడా? అంతా వాడిష్టమేనా?
ఆ కోటయ్య అనుకో కూడా ఇష్టపడి తాంబూలాలు పుచ్చుకోవడానికి బయలుదేరిపోతున్నారు. బయలుదేరబోతున్నారు అంతే కదా? నో నో, వాళ్ళు వెళ్ళలోపే నేను వెళ్ళి తమ్ముళ్ళు ఇచ్చేస్తాను. బ్రదర్ టెలిఫోన్ అందుకో. ఎవరి కేసు? అయ్యి బాబా, కేసు కాదండి, మా చెల్లి. అయితే ఏంటంట? నిన్న దావూద్ ఇబ్రహీం గారు కబురెట్టారండి, పెళ్లి చేసుకుంటానండి. చీ కొట్టామండి. మొన్న హాజీ మస్తాన్ గారు ఫోన్ చేశారండి, నిక్కా చేసుకుంటానని. పెట్టే ఫోను అన్నామండి. మీకైతే మా పాప బాగా సూట్ అవుద్దని మీ చేతిలో పెడదామని వచ్చామండి. నా చేతిలో ఆ కేటు కోటయ్య గారి చెల్లెల్ని పెట్టుకుంటానని కబురెట్టేనే. చిచ్చి, ఆ పూలం దేవిరా దాని దగ్గరే ఉందండి బాబు. ఓ హైటా, ఒక వెయిటా, ఒక సీటా, ఒక నీటా. మీకు మా చెల్లి అయితే అమరీష్ పుడి శ్రీదేవి లాగా, రావు గోపాలరావు రోజా లాగా, రామిరెడ్డి నగ్మా లాగా సూపర్ హిట్ కాంబినేషన్ అవుతుందండి బాబు. ఎక్స్క్యూజ్ మీ సార్, అనకాపల్లి నుంచి మన వాళ్ళు ఫోన్ చేశారు. ఆ 6 చంపేశారట. తలకాయలు ఏం చేయమంటారని అడుగుతున్నారు. పార్సిల్ చేసి స్పీడ్ పోస్ట్ లో తుని సుబ్రహ్మణ్యం గారికి పంపించమను. ఎస్ సార్. మీ గోల్ ఏంటి? ఆహా, పెళ్లిగోలండి, పెళ్లిగోల. మీరు అంటే ఇచ్చి పుచ్చుకోవడాల గురించి కూడా ఒక డైలాగ్ అనేసుకుందాం. మా డెన్లో పుచ్చుకోవడాలే గాని ఇచ్చుకోవడాలు ఉండవు. ఇక పుచ్చుకోవడాలే ఆలస్యం బాబు గారు. ఇవాళ అమావాస్య, రాహుకాలం దాటక ముందే తాంబూలాలు పుచ్చుకోవడం మంచిదని పిండాల శాస్త్రి గారు చెప్పారు. అవును గాని ఈ కత్తులు కటార్లేంటి? అమ్మమ్మమ్మ, అంత మాట అనుకోండి సార్. కళ్యాణ తాంబూలంలో కత్తులు కఠారులు పెట్టి ఇవ్వడం అనేది మా తాతల కాలం నుంచి వస్తున్నటువంటి దురాచారం. ఓరని పళ్ళెల్లో నా పొట్లం. ఈ కత్తులు కటాలు ఏ కాలం నాటిరా? విఠలాచార్య, రాజనాల, కాంతారావు కాలం నాటి. ఇప్పుడంతా లేటెస్ట్. రాఘవేంద్రరావు, చిరంజీవి, బాలకృష్ణ టైము అన్ని టైం బాంబులే కదా బాబు గారు. అదేంటి బాబు గారు, అతను కూడా మిమ్మల్ని బావగారు అంటున్నాడు. ఆడి చెల్లెల్ని చేసుకోమంటున్నాడు బామర్ది. నా చెల్లి చేసుకుంటానని చెప్పి వాణ్ణి బావమర్దంటారండి బాబు గారు. ఏంటి అన్యాయం? నేనెవ్వరికీ అన్యాయం చేయను బామర్ది, అందరికీ న్యాయమే చేస్తా. అంటే మీ చెల్లెల్ని చేసుకుంటే ఆళ్ళు వర్రీ అవుతారు, ఆళ్ల చెల్లెల్ని చేసుకుంటే మీరు వర్రీ అవుతారు. అంచేత ఎవ్వరూ వర్రీ కాకుండా ఇద్దరిని చేసుకుంటాను. మీరెళ్ళి త్వరగా ముహూర్తాలు పెట్టించి నాకు కబురు చేయండి. నేనొచ్చి 6 ముళ్ళు వేసుకుంటా. మీరు ఇద్దరిని చేసుకుంటానంటే మా చెల్లెల్ని ఇచ్చేది లేదు. ఇవ్వటానికి మీరెవర్రా, నేనే పుచ్చుకుంటా. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పండి. ఇంకో మాట అంటే మీ చెల్లెళ్ళని నాకిచ్చి పెళ్లి చేయకపోతే జగదాంబ సెంటర్లో మీ 6 శవాలు ఫోటోలు దిగుతాయి. ఫినిషింగ్ టచ్ ఆ టైప్ లో ఇచ్చారా బాబు గారు? చాలా సంతోషం, మంచి శుభవార్త చెప్పారు. తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకొని వచ్చేస్తామండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? అప్పాజీ గారిని కలవాలి, కలుపుతారా? 2000 SI ఆలీబాబా వాడు ఎక్కడికెందుకు వచ్చాడు? సరదాగా మిమ్మల్ని అరెస్ట్ చేసుకుందామని. నన్ను అరెస్ట్ చేస్తావా? వేసేయమంటారా సార్? వేసేయండి, ఒక పని అయిపోద్ది. అమ్మో, శాంతి శాంతి శాంతి. సార్, నేను చెప్పేది కాస్త వినిపించుకోండి సార్. ఏంటి? మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం నాకు ఇవ్వలేదనుకోండి, మా ఎస్పీ గారు నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారన్నారు. చేస్తే వెళ్ళు, నాకేంటి? వాళ్ళు ఏ మందు పాత్ర పెట్టి నన్ను పేల్చేస్తారు. పేలిస్తే పేలిపో, నాకేంటి? ప్రాబ్లం మీరు చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు. నేను పేలిపోయాను అనుకోండి, ఆ తర్వాత ఏ వ్యాస లాంటి పవర్ఫుల్ క్యాండిడేట్ నో ఇక్కడ వేస్తారు, ఆ తర్వాత ఆయన మిమ్మల్ని వేసేస్తాడు. వేస్తే వేసేయని, నాకు నన్ను వేస్తాడు. పవర్ఫుల్ కదండి, గ్యారంటీగా వేస్తాడు. అదే నేను వెళ్ళలేదనుకోండి, ఎప్పటిలాగా శుభ్రంగా మీరు మర్డర్లు చేసుకోవచ్చు, సుఖంగా మానభంగాలు చేసుకోవచ్చు, సింపుల్ గా దొమ్మీలు, సిన్సియర్ గా దోపిడీలు అన్నీ చేసుకోవచ్చు. ఫైనల్ గా నువ్వు చెప్పేదేంటి? మీరు 1 గంట అరెస్ట్ అయిపోయారనుకోండి, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మీకు ఏ ప్రాబ్లం రాదు. అరెస్ట్ అయితే నా ప్రెస్టేజ్ పోదు. వేదవ ప్రెస్టేజ్ ఇదే ఉందండి. మళ్ళీ 10 మర్డర్లు చేశారంటే డబుల్ అయి కూర్చుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాసేపు చెవులు మూసుకోండి. మీ ఎస్, పర్పస్? ఎండి గారితో సీక్రెట్ మాట్లాడాలి. ఓ సార్, వీడు అడిగినట్టు మీరు ఆ గంట అరెస్ట్ కావటమే మంచిది. ఎందుకు? మీరు అరెస్ట్ అయిన ఆ గంటలో మేము వెళ్ళి బ్యాంక్ మేనేజర్ తిమ్మరాజును చంపేస్తాం. మీరు పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టు ఎల్బీ ఉంటుంది కాబట్టి కేసు మన కాంపౌండ్ లోకి రాదు. గుడ్ సజెషన్. ఇదిగా నువ్వు వెళ్ళి రేపొద్దున వచ్చేయి. దేనికి సార్? అరెస్ట్ చేసుకుందువు గాని. నేను ఒప్పుకోను. చూస్తూ చూస్తూ ఓ రాక్షసుని చేసుకోమంటారా? పోనీ చూడకుండానే చేసుకోమ్మా. చచ్చినా చేసుకోను. అసలు వాడిని చేసుకోమడానికి మీకు మనసులో ఒప్పింది? మనసు తప్పుకొని చేయాలని మాకు లేదమ్మా, కానీ మమ్మల్ని చంపైనా సరే నిన్ను చేసుకోవాలని వాడికుంది. అంటే నిన్ను వాడికి ఇచ్చి చేయకపోతే హోల్సేల్ గా మమ్మల్ని చంపుతానన్నాడు. మీరు చావుకు భయపడి నన్ను చంపుతారా? చిచ్చి, చావుకు మేమెందుకు భయపడతామమ్మా? వాడికి భయపడుతున్నాం. మీరు భయపడ్డా నేను భయపడ్ను. ఇప్పుడే వాడి దగ్గరికి వెళ్తాను, నిలదీసి అడుగుతాను. ఏమని? నీ మొహానికి నేను కావాల్సి వచ్చానా?
ఏ మొహం పెట్టుకున్నాను పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అని నిలదీస్తా. వాడి ముఖం పెట్టుకునే చేసుకుంటా అన్నాడు. అదే అదే తేల్చి పారేస్తా. అమ్మా, చెల్లమ్మా. వద్దమ్మా. చీరెళ్ళి సిగరెట్ మీద పడ్డా, సిగరెట్ వెళ్ళి చీర మీద పడ్డా, చీరకే బొక్కమ్మా. వద్దు, నన్ను ఆపొద్దు. రేయ్ అప్పాజీ! రారా, బయటికి రా. నీ దౌర్జన్యాలతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తావా? నగరంలో శాంతి భద్రతలని సర్వనాశనం చేస్తావా? మర్డర్లతో మానభంగాలతో సిటీని శ్మశానం చేస్తావా? నీలాంటి దుష్టుణ్ణి దుష్టుణ్ణి కామ, దుర్మార్గుణ్ణి కామ, నీచుణ్ణి కామ ఎలా వంచాలో నాకు తెలుసురా. ఫుల్ స్టాప్. తిప్పి చూడు. రాయ్, ఎన్నాళ్ళు నీ గూండాయిజం చలాయిస్తావురా? నీ ఆట కట్టించడానికి, నీ అంతు చూడ్డానికే వచ్చాను రా. మధ్యలో డిస్టర్బ్ చేయకు, డైలాగ్ మర్చిపోతాను. రేయ్ అప్పాజీ, ఈ రోజు నువ్వు నేను అటో ఇటో ఎటో. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? వేసేమంటారా సార్? సార్, మీరు నన్ను అపార్థం చేసుకోకండి సార్. ఇవి నిజమైన తిట్లు కాదు, ఉత్తుత్తి తిట్లు. ఉత్తుత్తి తిట్లా? ఇట్లండి. ఈ మాత్రం బిల్డప్ లేకుండా సైలెంట్ గా మిమ్మల్ని తీసుకెళ్లాను అనుకోండి, ఏ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికో మందు పార్టీకో తీసుకెళ్లాను అనుకుంటారు. అందుకని మిమ్మల్ని పచ్చి బూతులు తిడుతూ పిచ్చ కొట్టుకుంటూ తీసుకెళ్తాను. ఏంటి, నన్ను కొడతావా? వేసేమంటారా సార్? రేయ్, ముందు ఎండేసేయండిరా. సార్ నువ్వేంట్రా కొడతావా? అబ్బే, ఉట్టి యాక్టింగే సార్. ఈ గంట సేపు నేను అంకుశం రాజశేఖర్ని, మీరు రామిరెడ్డి. ఓకే, స్టార్ట్ యాక్షన్. రేయ్, నన్ను లాఠీతో కొడతావా? అబ్బే, ఇది ఒరిజినల్ లాఠీ కాదు సార్, లబ్బర్ లాఠీ. కావాలంటే చూడండి. చూసారా, దెబ్బ తగలేదు. పిఏ, ఎస్ సార్. వీడు మన కొట్టుకుంటూ తీసుకెళ్తానంటున్నాడు. మన విలనిజం ఏమైనా దెబ్బతింటుందంటావా? ఏం దెబ్బతినా సార్, సింపతి పెరిగి పబ్లిసిటీ వస్తుంది. ముందు ముందు ఎలక్షన్స్ లో కూడా ఉపయోగపడుతుంది. అయితే ఓకేరా. ఒక్కసారి ఇటు నుంచోండి సార్. రెడీ యాక్షన్. లే, అలా. ఏంట చూపెట్రా. రామిరెడ్డి అనుకున్నావా? ఈ సెంటర్ లో ఒక్క నిమిషం ఆగండి, 2 డైలాగులు చెప్పాలి. రేయ్ అప్పాజీ, చట్టం కన్ను మూయించి న్యాయం చేతులు కట్టేసి సమాజాన్ని అల్లకల్లోలం చేస్తావా? 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 ఈ ప్రజల మాన ధన ప్రాణాలతో ఆటలాడుకునే నిన్ను ఉరికమ్మ ఎక్కించకుండా వదిలిపెట్టనురా. పెట్టనురా, 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 పెట్టను. ఈ రోజుతో నీ గూండాయిజం పతనం అయిపోవాలి. అయిపోవాలి, అయిపోవాలి, అయిపోవాలి. మగాడంటే నువ్వేరా బాబోయ్, ఎస్ఐ అంటే నువ్వేరా నాయనోయ్, వ్యాస్కి వారసుల్లా ఉన్నాడు తండ్రోయ్. ప్రేమిస్తే నీలాంటి వాడినే ప్రేమించాలి కుర్రాడోయ్. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను పిల్లడోయ్. సాంగ్ అంటూ వేస్తే నీతోనే వెయ్యాలిరా బుల్లడు. రారా పాపి. రేయ్, నువ్వు తాగి ఎవరింటికి వచ్చావో తెలుసా? జిఆర్ రావు, హౌస్ నంబర్ 10, డబా గార్డెన్స్, వైజాగ్ 20. ఆ అడ్రస్ కలిదేనా? అవును, ఇదే. అయితే కరెక్ట్ గానే వచ్చాను. బై ద బై, నా మీద నీ ఒపీనియన్ ఏంట్రా? హ? నన్ను రా అంటావా? నిన్న కాబట్టే రా అన్నాను రా. ఇంకొకరినైతే సార్ అనేవాడిని సార్. అస్సలు ఇప్పుడున్న
పొజిషన్ ఏంటో తెలుసా? కొంపదీసి నా పై ఆఫీసర్ గా నీకు ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ రాలేదు. ఇదిగో ఇది ఇచ్చింది. అవును రే, ఇంట్లో సోడా ఉందా? హ? నన్ను సోడా అడుగుతావా? పోనీ ఐస్ వాటర్ ఉన్నా సరే అడ్జస్ట్ చేస్తుంటాను. Shut up! నేను ఇప్పుడే ఉద్యోగంలోంచి పీకేస్తున్నాను. నువ్వు పీకేదేంట్రా ఆ తోటకూర కట్ట? నేనే నా పై ఆఫీసర్ గారు నిన్ను పీకేస్తున్నాను. ఇదిగో రిజైన్ లెటర్ తీసుకొని. అబ్బా, హ? నన్ను బూతులు తిడతావా? ఎనీ అబ్జెక్షన్? అబ్జెక్షన్ అయితే చెప్పు, బండ బూతులు తిడతా. హ? ఎంత ధైర్యం నీకు? నిన్ను తిట్టడానికి ధైర్యం కావాలా? అవును, మీ నాన్న పేరేంట్రా? సోమసుందరం. వాడే అబ్బా, అసలు నిన్ను కాదురా, నిన్ను కన్నందుకు వాడిని చెప్పు తీసుకొట్టాలి. చెప్పలేదు కదా, పర్లేదు. ఇంట్లో ఉన్నాడు రావాడు? లేడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. ఇదిగో మందు ఎక్కువై నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదా? నీకు అర్థమైతే చాలు. అసలు నేను ఏం చేశానని తిడుతున్నావు? ఏం చేశావా? పూలం దేవిని నాకు ఇచ్చి పెళ్ళెందో చేసావురా? పెళ్లి చేస్తే తిడతావా? దొరికితే కొడతా. లవకుశలో ఎన్టీఆర్ లాగా అంజలీదేవి లాంటి సింగిల్ పెళ్ళంతో హ్యాపీగా గడుపుదాం అనుకుంటే నువ్వు చేసిన వెధవ పనికి నా బతుకు ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ లాగా అయిపోయింది. అటు పూలం దేవితో సంసారం చేయలేను, ఇటు పూజా బేడికి తాళి కట్టలేదు. పూజా బేడ అంటే కామసూత్ర అమ్మాయి కాదు, కబీర్ బేడ కూతురు. అయ్యో అయ్యో అయ్యో, నా ఫేస్కి అంత అదృష్టం కూడాలా? పూజా బేడి అంటే కబీర్ బేడి కూతురు కాదు, కేడి బ్రహ్మంగాడి చెల్లెలు. ఆ నువ్వు పూలం దేవితో నా పెళ్లి చేస్తే వాళ్ళందరూ నన్ను చిన్న కుర్రాడి చేసి మాయ చేసి పూజా బేడితో నాకు శోభనం జరిపించారు. అంటే తాళ ఒకదాన్ని కట్టి శోభనం ఒకదానికి చేశావు. మరి అదే కదా నీ అబ్బా ఇందాక నుంచి చెప్పేది. మరి ఇన్నాళ్ళు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవాడివిరా? నువ్వేదో అంకుశం సినిమాలో రాజశేఖర్ అనుకుంటున్నావా? నువ్వు రాజశేఖరవే కాదురా, రామిరెడ్డివి. నిన్ను ఇలా కాదు, చార్మినార్ ముందు కొట్టాలి. పద. అక్కడే కర్రీలో కాలేశావు. ఏ? ఈ వైజాగ్ చార్మినార్ ఎక్కడ లేదు. వారని అబ్బా, నేను పదమంటున్నది హైదరాబాద్ కి. పద, బట్టలు సర్దుకో, పద. ఏ అలీబాబా, ఏమిటి గొడవ? లోపల పద. లోపలికి ఎందుకో బయటికి పోమను. మేడం, ఒక్కసారి చేయొదలండి, వీడిని కొంచెం చంపేయాలి. ముందు నువ్వు లోపల పద. ఇదిగా నువ్వెక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి చంపేస్తాను. రా. నన్ను తిట్టిన వాడిని తిట్టి బయటికి పంపకుండా లోపలికి తీసుకెళ్లి తలుపేస్తుందా? ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ఈ గెటప్ ఏంటి బాబు గారు? ఎవరన్నా పట్టుకోవడానికి మారు వేషాలు వెళ్తున్నారా? ఏమైంది బావగారు? జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగింది. మీరంతా దూరంగా ఉండండి. ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు సెంటిమెంట్లు లేవు. మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికండి? హిమాలయాలకి. పర్పస్? బ్యాలెన్స్ జీవితాన్ని తపస్సు చేస్తూ గడపడానికి. మేము మీతో పాటు వస్తాం. అక్కడికి మీరెందుకు? అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలాలు కొట్టేయడానిక? కాదు, మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని. నేను అక్కడికి వెళ్ళేది ప్రశాంతంగా బ్రతకడానికి. మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతాం. అయితే మీరంతా వెళ్ళండి, నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఎందుకు? నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా? ఒరే, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? ఓకే బావగారు, మీరు ఇలా బాధపడటం మేము చూడలేం. ఓ పని చేయండి. ఏమిటి? వెళ్ళారని చెప్తా. చూడండి, ఇహ మిమ్మల్ని విసిగించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ప్రామిస్? కాల్గెట్. కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి. మీ చెల్లాయి మెళ్ళలో తాళి మాత్రం కట్టను. అక్కర్లేదు, మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహాన్ని కొట్టేయండి, మా దాన్ని మేము పోతాం. హలో, వజ్రాన్ని మీరెట్టుకెళ్ళిపోతే మరి మా పోయినట్టి. బావగారు, ఆ వజ్రాన్ని మాకే ఇచ్చండి, మేము వెళ్ళిపోతాం. ఓ పని చేస్తారా? ఆ వజ్రం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తారు. 50-50 చేసుకుని అందరూ కట్టకట్టుకు చావండి. ఓకే, ప్రొసీడ్. అత్తయ్య, అత్తయ్య, నీ దగ్గర ఉన్న డైమండ్ ఒకసారి పట్టావే. దేనికి? అది వీళ్ళ మొహాన పడేస్తే వీళ్ళ పిడ వదిలి నాకు శాప విమోచన అవుతుంది. సారీ, నేను ఆ డైమండ్ ఎవరికి ఇవ్వను. నేను ఉండే. ఇగో అత్తయ్య, నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే. నో, నెవర్.
ఇదిగో చీమకు కూడా హాని తలపెట్టిన మనిషిని మేనత్తని చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురాకు. అంటే నన్ను మర్డర్ చేస్తావా? ట్రై చేస్తా. అయితే చంపు. ఎలా చంపుతావో చూస్తాను. నువ్విలా తెగిస్తే నేను ఎలా చంపుతాను? భయపడతావేమోనని టెస్ట్ చేశాను. ఏడ్చావులే. అవును, ఏడ్చానులే. ఆ ఎదవ డైమండ్ మీ దగ్గర ఎందుకు బాలాగారు? అసలే రోజులు బాగలేదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు. మొన్నటికి మొన్న ముక్కు పుడ కోసం కడపలో ముసలమ్మని కసక్కన పొడి చంపేశారు. ఆ సీ మిస్టర్, నన్నెవరూ చంపలేరు. చంపినా నేను చావను. నువ్వు చావని తెలిసే, కానీ నేను చస్తున్నానే. నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి. నీ ఇద్దరు పెళ్లాల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించేయి. ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను. మళ్ళీ ఇదో కొత్త ఫిట్టింగా? టెర్రరిస్టులు, నక్సలైట్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఎలాగే? పిన్ని గారు పెట్టిన ఫిట్టింగ్ బాగానే ఉంది కదా బావగారు. అమ్మాయి నువ్వు వెళ్ళి తలచరు కట్టుకొచ్చేసాయి. రేయ్ నువ్వు వెళ్ళి బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చేసాయి. అర్జెంట్ గా మా సిస్టర్ కి ఫస్ట్ నైట్ తెరిపించేసి 9 నెలలు తిరక్కముంది ఏకలింగం బాబాయిని మా పిన్ని గారి చేతిలో పెట్టేస్తా. వారిని బుట్టలో నా మల్లె పువ్వు. ఆల్రెడీ ఏకలింగం బాబాయ్ మా చెల్లెలు కడుపులో ఉన్నాడు. పొద్దున్న లేవగానే మా చెల్లెలు బుడక్ బుడకమైన 2 సార్లు మాత్రం కూడా చేసుకుంది. ఏమ్మా నిజమా? అబ్బే అవి ఉత్త పై చెప్పవంతులు పిన్ని గారు. పై చెప్పవంతులా? మరి కాకపోతే ఒక్క ఫస్ట్ నైట్ సీన్ తోనే గర్భవతి అయిపోద్దా? అవకపోతే ఇప్పుడు అవుద్దండి. బావగారు ఎలాగూ మా సిస్టర్ తో శోభనం సెక్షన్ పూర్తయిపోయింది కాబట్టి ఈ సంసారం కంటిన్యూ చేసేయండి. బాబు తాళి కట్టకుండా సంసారం చేస్తే వ్యభిచారము అవుతుంది కానీ సంసారం అవదు. అంటే మా చెల్లెలు వ్యభిచారంటావా? పుట్టుకు చరచర డుబక్కుమే పటారే పట్టే బయలుడే తుంబారే పట్టాగలే సర్వబలుడే ఓ బరువలా ఆ యా సర్వబలుడే ఓ హ ఓ ఏ ఆ తమిళ కొడుకురా తమిళ తుంబా తింబి తుంబా తింబి తుంబా తింబి తుంబా తింబి తుంబా తింబి తుంబా తింబి తుంబా తింబి. చూసారా, మీరు చేసిన వెధవ న్యూసెన్స్ కి ఆయనకు పిచ్చెక్కినట్టుంది. ఆ పిచ్చి లేదు, బెర్రీ లేదు, కొంచెం షాక్ అయ్యాడంతే. రేపు ఇంకో షాక్ ఇస్తే మామూలు మనిషి నీతో కాపురం చేస్తాడు. ఇంకో శాఖ? అవును. అరే ఈ ఊళ్ళో బాగా ట్రాఫిక్ ఉండే రోడ్ అది. ఏయ్ ఏంటో ఇది దారి కట్టంగా కర్ర పెట్టారు. కర్ర సరిగ్గా చూసి జేబులో 10 రూపాయలు పెట్టరా కుర్రా. 10 రూపాయల? ఏ భూకంప బాధితుల కోసం చందాలు వసూలు చేస్తున్నారా? ఇది చందాల కర్ర కాదురా కుర్రా. రెడ్ అండ్ వైట్ టోల్ గేట్ కర్ర. టోల్ గేట్ కర్ర? అసలు ఈ టోల్ గేట్ సిస్టమ్ ఈ ఊళ్ళోనే లేదే. లేదు కాబట్టి కొత్తగా పెట్టావు. 420 కొట్టు. నెక్స్ట్ 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 స్టాప్ స్టాప్ స్టాప్. కమ్ ఆన్. బీచ్కి వెళ్తానయ్యా. బీచ్ కే పోతావు, యాక్సిడెంట్ అయిపోతావు, మాకెందుకయ్యా? కమ్ ఆన్. గో ఏంట్రా ఇది? టోల్ గేట్ బావు గారు. ఎవరిని అడిగి పెట్టారు? ఎవరిని ఆడుకోవాల్సిన కర్మ మాకేంటి బావు గారు? మాలో మేము ఆడుకున్నాం, మాకేంటి మేము పెట్టుకున్నాం. ఈ విషయం ఎస్పీ గారికో ఏఎస్పీ గారికో తెలిస్తే మా బావు గారు పెట్టుకోమన్నారని చెప్తాం. నా పేరు చెప్తారా? మీరు కాక మాకెవరున్నారు బావు గారు? ఏడ్చారు. ముందు గేట్ తీయండి. ఓహో మీరు కూడా వెళ్ళాలా? అయితే 10 రూపాయలు కట్టండి. నేను తీయమంటున్నది గేటు దాటడానికి కాదు, టోటల్ గా గేట్ ఎత్తేయమంటున్నాను. టోటల్ గా ఎత్తేయాలంటే మీరు పని చేయాలి బావు గారు. ఏమిటది? తాళి కట్టి మా చెల్లిని భార్యగా చేసుకోవాలి. చస్తే చెయ్యి. అయితే మేము చచ్చినా తీయం. ఎవరయ్యా మీరు? లాకప్పులో ఖైదీలందరినీ బయట తీసుకెళ్తున్నారు. కేసులు పైసలు చేద్దామని. పైసలు చేయడానికి మీరెవరు? ఎవరా? ఎస్ఐ అలీబాబా గారు అఫీషియల్ బావమరుతాం. ఎస్ఐ గారు మాకేం చెప్పలేదే. మాకు మాత్రం చెప్పారు. అయితే నోర్మై మీరంతా ఎలా మూల కూర్చోండి. ఫీల్డ్ లోకి వచ్చారో పోస్టులు ఎగిరిపోతాయి. ఏం చేసావయ్యా? కొబ్బరి తాడు కాజేశానండి. తాడు కాజేసినందుకు అరెస్ట్ చేశారా? తాడంటారండి, దాని కొసలో మేకపిల్లని ఎవరో కట్టేశారండి. చూసుకోకుండా తాడెట్టుకొచ్చేసానండి. దాని కూడా మేకపిల్ల వచ్చేసిందండి. వచ్చిన దాన్ని వదలవేందుకని బడే సాహిబ్కి 400కి అమ్మేశానండి. అంటే నువ్వు మేక దొంగవి, తాడు దొంగ ఎలా అవుతావు? ఆ 400 అక్కడ కట్టేసి రిలీజ్ అయిపో. నువ్వేంటి? మరండి ఇది మంచం అనుకోండి. అర్థమైపోయింది. చేసింది చేసి చూపించక్కర్లేదమ్మా, చెబితే చాలు. లాడ్జింగ్ లో దొరికిపోయానండి. అయితే వ్యభిచారం చేసినందుకు 25, దొరికిపోయినందుకు 25, మొత్తం 50 అక్కడ కట్టేసి విడుదలైపో. నెక్స్ట్ నువ్వేంటి? రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారండి. కంప్లైంట్ ఇద్దామని వస్తే నన్ను అరెస్ట్ చేశారండి. మరి అదే
తలుపేసుకోకుండా పడుకున్నాడు బ్రదరు. పాపం దొంగలు ఏం చేస్తారు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. అదే సంగతి. అయితే 100 ఇక్కడ కట్టేసి ఇక్కడ నుంచి తలుపులేసి పడుకో. ఎలా నెక్స్ట్? బ్యాంకులో 20,000 కొట్టిస్తానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే 15,000 మాకు కట్టేసాయి. ఆ క్యాషీరే కొట్టేసాడని కేసు రాసి FIR లో సంతకం పెట్టేస్తా. వెళ్ళాం. నెక్స్ట్ నువ్వేం చేసావు? ఇంతవరకు ఏమీ చేయలేదు, ఇప్పుడు చేస్తాను. ఏంట్రా ఇది? డొనేషన్స్ వసూలు చేస్తున్నాం బాగారు. డొనేషన్సా? దేనికి? పాపం వెనకబడిన దొంగలకి సహాయార్థం. ఆ? దొంగలకి సహాయమా? ఆ దొంగతనాల్లో కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళకి కాంపెన్సేషన్, ఎక్స్ సర్వీస్ దొంగలకి వృద్ధ దొంగలకి పెన్షన్ ఇచ్చి పక్కా ఇళ్లు కట్టిద్దామని. అంతేకాదు బాబు గారు, దొంగలకి డెల్లు కట్టుకోవడానికి రుణాలు, కొత్తగా ఈ వృత్తిలో చేరే వాళ్ళకి ట్రైనింగ్ స్కూల్స్, కత్తిర్లు బ్లేడ్లు కొనుక్కోవడానికి సబ్సిడీలు, దొంగతనం చేసే వాళ్ళకి రాయితీలు ఇవ్వాలని ప్రపోజల్ కూడా ఉంది. ఆహా, ఎంత మంచి ప్రపోజల్ రా! దొంగల పరిశ్రమకి మీరిస్తున్న చేయూతను చూస్తుంటే లారీడు లాఠీలతో విరగదని మీ రుణం తీర్చుకోవాలనిపిస్తోందిరా. మీ అబ్బా, మీ దరిద్ర పనులకి నా పోలీస్ స్టేషన్ దొరికిందా? ఇక్కడైతే అఫీషియల్ గా కలెక్షన్స్ బాగుంటాయని. నోరు ముయ్యండి. ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నారా, లేకపోతే గోండాలుండే డెన్ అనుకున్నారా? మర్యాదగా ఇక్కడి నుంచి ఖాళీ చేయండి. మేము వెళ్ళాం. ఆ? వెళ్ళకపోతే మీ ముగ్గురిని 3 ఏళ్లు ముగిస్తా. ఆహా రైట్. ఎస్పీ గారి లైన్ లో పెట్టరా. మిమ్మల్ని ముయ్యటానికి ఆయన అక్కర్లేదు, నేను చాలు. మాకు మీరు చాలనుకోండి, కానీ మిమ్మల్ని ముయ్యాలంటే ఆయన కావాలి కదా. నన్ను ముగిస్తారా? దేనికి? పూలందేవి అనే పిల్లకి తాళి కట్టి పూజాబేడి అనే పిల్లతో సంసారపక్షంగా వ్యభిచారం చేస్తున్నందుకు. కమాన్! ఒరేయ్, మీ హెడ్కో దండం పెడతాను. ఇలాంటి వెదవ పనులు చేసి ఆ పోలీసుల ముందు దొంగల ముందు నా పరువు తీకంటరా. ఓకే బాబు గారు, మీరు బాధపడే పని మేమేం చెయ్యం. ఆహా, మీరు ఎంత మంచివారురా. మీరు కూడా మంచివాళ్లే బాబు గారు. నేనెందుకు మంచివాణ్ణి? మా చెల్లిని తల్లిని చేస్తారు కదా. వాళ్ళు ఇదే మాట, మీరు ఇదే మాట. పోనీ మేం మాట మారుస్తాం బాబు గారు. మార్చండి మార్చండి. మా చెల్లికి పుట్టే బిడ్డకి మీరు తండ్రి కావాలి. ఒరేయ్, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారేరా బాబోయ్. చౌర్గా ప్రతిదానికి ఆడపిల్లకి ఏడుపొకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళి ఏడవండి. హాయ్